ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ సూపర్ 6 హామీల అమల్లో భాగంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించనుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్న ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించి ఈ పథకం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయబోయే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో ఉండాలని ఆదేశించారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందన్నారు. సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని వారిని కోరారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కానుంది. దీనికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు తాజా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ప్రజలకు లబ్ధి ఎలా కలిగిస్తుందో స్పష్టంగా తెలిపేందుకు జీరో ఫేర్ టికెట్ విధానాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ టికెట్ లో ప్రయాణికురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, టికెట్ ధర ఎంత, అందులో ప్రభుత్వం ఎంత మేర రాయితీ ఇచ్చింది వంటి సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. ఇలా చేస్తే లబ్ధిదారులకు ప్రభుత్వం మద్దతు ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా తెలుస్తుందని చెప్పి సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకం వల్ల ఆయా ప్రభుత్వాలపై ఎంత వ్యయం పడుతుంది, మన రాష్ట్రానికి ఇది ఎంత భారంగా మారే అవకాశం ఉందో సీఎం సమీక్షించారు. ఏ పరిస్థితుల్లోనూ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని స్పష్టం చేస్తూ ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇది మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబనకు దోహదపడే చారిత్రాత్మక పథకంగా సీఎం పేర్కొనడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఆదాయాల మార్గాల నిర్వహణ, వ్యయం తగ్గింపు, విభిన్న వ్యూహాల రూపకల్పన అవసరమని పేర్కొన్నారు. సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లే విధానంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఇకపై రాష్ట్రంలో ఎయిర్ కండిషనర్డ్ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలన్న దిశగా ముందడుగు వేయాలన్నది సీఎం ప్రధాన సూచనగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తే నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇందుకు అవసరమైనటువంటి విద్యుత్తును ప్రభుత్వమే ఉత్పత్తి చేసుకోవాలని, అన్ని ఆర్టీసీ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సీఎం స్పష్టంగా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉచిత బస్సు మహిళలకు ఉందో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇస్తారా, లేకపోతే జిల్లా వరకే పరిమితం చేస్తారా అన్న కొన్ని అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, సీఎం గా ఉన్న ఆయన ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి అధికారులు ఇప్పటికే చాలా సార్లు అయితే అటు కర్ణాటకకు ఇటు తెలంగాణకు వెళ్లి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు ఇస్తున్నటువంటి వ్యయాన్ని కావచ్చు, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయన్న దానిపైన అధ్యయనం కూడా చేసి వచ్చారు. సో ఆ నేపథ్యంలోనే ఫైనల్ గా ఇంకా ఆగస్టు 15 నుంచి స్వతంత్ర దినోత్సవం నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే మరి జిల్లా వరకే పరిమితం ఉంటుందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందా అన్నది కూడా సందిగ్ధ
సందిగ్ధత అయితే ఉంది. దాని మీద ఒక క్లారిటీ ఇస్తే ప్రజలందరూ కూడా బాగుంటారు, తెలుస్తుంది, మహిళలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. మరి దాని మీద ఇంకా ఎందుకు ఒక ఏదైతే క్లారిటీ ఇవ్వలేదన్న ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి మహిళలకు సంబంధించినటువంటి ఇదొక ఇప్పుడు సూపర్ 6 అమలులో భాగంగానే ఈ రోజు ఈ ఆగస్టు 15న సూపర్ 6 లో మరొక పథకం అమలుకు రంగం సిద్ధమైనని చెప్పుకోవచ్చు. ఇంకా సూపర్ 6 కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో ఇచ్చినటువంటి సూపర్ 6 కు పూర్తి చేసేందుకు సిద్ధంగా దగ్గరలో ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం దగ్గరగా ఉంది. మరి మొత్తానికి మహిళలకు ఉచిత బస్సు మీద సీఎం ఈ రోజు సమీక్ష చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అందుకు అనుగుణంగా చకచకా పనులు చేస్తున్నారు. రేపు నెల 15వ తారీఖు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా దాని మీద ఒక సీఎం సూచనలు పాటిస్తూ సీఎం చెప్పినటువంటి అన్ని కూడా సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.